కృష్ణాయపాలెంలోని గంటా ప్రకాశరావు ఇంటి ఆవరణలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన గురువారం ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పెదవడ్లపూడి గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతులు హాజరై యోగా శిబిరాన్ని ప్రారంభించారు. యోగా సేవా కేంద్రం ప్రతినిధి రంగలత, కీర్తి యోగి యోగ శిక్షణ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో యోగా సాధకులు గంటా విజయలక్ష్మి, అమ్మాజీ, కొరిటాల సుగుణ, అరుణ, మాధవి, సంపూర్ణ, సుజాత, అలపర్తి శారద, కొరిటాల లోహిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు కృష్ణాయపాలెం గ్రామంలో యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి రంగలత మేడం గారు పేదోళ్ళపూడి నుంచి రావటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఆ కార్యక్రమంలో భాగంగా రంగలత మేడం గారిని ఇక్కడ పిలవటం, మీ అందరికీ భవిష్యత్తులో ఆరోగ్యం కుదుటపడే మార్గం చూపిస్తారు. చేయగలిగినంత వరకే చేయండి. ఇక్కడ వయసు, ఇప్పుడు మా అక్క ఉంది, వయసు ఎక్కువ, అట్లాగే అమ్మాజీ గారు, అట్లాగే అందరూ వయసును బట్టి మీ కార్యక్రమంలో మీరు ఏదైతే చేయగలుగుతారో అదే చేయండి. ప్రతిదానికి అందరు చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, నేను కూడా చేయాలనే ఉద్దేశం మాత్రం వద్దు. వడ్లపూడిలో నేను కార్యక్రమం ఉన్నాం కాబట్టి నాకు అనుభవం మీద చెబుతున్నా. అందులో నేను వెళ్ళినాడినే యోగా 10 years 10 సంవత్సరాలు చేశా. ఆ 10 సంవత్సరాలు గమనించింది అది. అయితే అప్పుడు మాకు ఇలాంటి మేడం లాంటి వాళ్ళు మాకు లేరు. అప్పుడు ఏదో వెళ్ళాం, చేసాం అంతే. అట్లా కార్యక్రమంలో ఉండేవారు. మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు మన మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు గమనించండి, వాళ్ళిద్దరు ఇంతవరకు సెలవు అనేది పెట్టలేదంట. ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టిన నాయకుల్లో వాళ్ళిద్దరే తెలియారు భారతదేశంలోనే. దానికి కారణం మెడిటేషన్, ప్రాణాయామం, యోగా. ఆ 3 వాళ్ళు చేయటం బట్టి వాళ్ళంత హెల్తీగా ఉన్నారు. వాళ్ళ మన స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మీరు కూడా చేయండి. ఇంత చిన్న పిల్లలు కూడా మన ఇంట్లో మనవాళ్ళు మనవరాలు కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఏ జబ్బు వాళ్ళ దగ్గర రాదు. మీరు మాత్రం మేడం కానీ బాగా ఉపయోగించుకుంటారని రావటం మీ ఊరి అదృష్టం, మా ఊరి అదృష్టం మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఇక్కడ కృష్ణాయపాలెంలో పెట్టడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. ఎందుకంటే యోగా అనేదండి అందరికీ కావాలి. ఇవాళ రోజున ఎవరినైనా కదిలించి బాగున్నారా అమ్మ అంటే బాగున్నాం అని చెప్పడం అబద్ధం అండి. ఎందుకంటే లోపల ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక అనారోగ్యం ఉంటుందన్నమాట. ఈ అనారోగ్యాలు పోగొట్టుకోవాలంటే తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి అన్నమాట. ఇవాళ హాస్పిటల్ అంటే ఏంటి? వ్యయము, అంటే ధన వ్యయము, సమయ వ్యయము. ఆ మందులు వేసుకుంటే రెండవ అనారోగ్యం, దానికి సైడ్ ఎఫెక్ట్ అన్నమాట, వేరే అనారోగ్యం తెచ్చుకోవడం. అంచేత అట్లాంటివి లేకుండా, అసలు అనారోగ్యం పాలు అవ్వకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు, అనారోగ్యం రాకుండా ఒకవేళ ఉంటే పోగొట్టుకునే విధంగా మనం ఇక్కడ ఆసనాలు 42 రకాల ఆసనాలు చెప్తామండి, కొన్ని రకాల ముద్రలు చెప్తాము, ప్రాణాయామాలు చెప్తాము. ఇవన్నింటితో కలుపుకుని యోగ సాధన అనేది చేయిస్తూ మీకు ఉన్నటువంటి అనారోగ్యాలని దూరం చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటమే ఒక ధ్యేయంగా పూజ్య గురుదేవులు చేపట్టినటువంటి ఈ ఉద్యమాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్లే భాగంలో వడ్లపూడిలో 11 సంవత్సరాల నుంచి అండి, 32 సంవత్సరాల నుంచి మంగళగిరిలో, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి నేను వడ్లపూడిలో చెప్తున్నానండి. మరి వీరు చంద్రశేఖర్ గారు అలాగే పద్మలత దంపతులు, వీళ్ళు యూపీ స్కూల్లో మాట. నాగార్జున స్కూల్లోనేమో జొన్నలగడ్డ రాఘవయ్య సారు, మాధవి మేడం ఆధ్వర్యంలో నాగార్జున స్కూల్లో జరుగుతుందండి. యూపీ స్కూల్లో, వడ్లపూడి యూపీ స్కూల్లో చంద్రశేఖర్ గారు, అన్నే చంద్రశేఖర్ గారు, పద్మలత దంపతుల ఆధ్వర్యంలో అక్కడ ఒక బ్యాచ్ జరుగుతుంది మాట. ఇట్లా వ్యాప్తి చెందాలి, అది అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ రావాలన్నమాట. మనకు మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ వాళ్ళు చేయండి ఇట్లాగే అని ముందుకు పదండి తోసుకు పదండి పైకి అన్నట్లుగా యోగా ద్వారా ముందుకు వెళ్తే ఆరోగ్యం తప్పనిసరిగా మన చేతుల్లో ఉంటుందండి. విన్నాం కానీ ప్రత్యక్షంగా పాల్గొనటం అనేది ఇదే మొదటిసారి. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంత వయసు వచ్చింది మాకు, మేము 20 సంవత్సరాలు బతకాలంటే మన అమరావతి డెవలప్మెంట్ చూసుకోవాలి,
ఇలా ఆ కోరికతోనే మేము కూడా చేయదలుచుకున్నాము. 20 సంవత్సరాలు బతికితే అన్నీ మాకు బాగా గుడ్గా ఫీల్ అవుతున్నాం. మన బాబు గారి టార్గెట్తో మేము చూడాలి అవన్నీ. అందరూ పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాం.